హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నర్సెస్ కెరియర్ హబ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నర్సెస్ శాలరీ ఇన్ ఇండియా. సో గవర్నమెంట్ జాబ్స్లో, ప్రైవేట్ జాబ్స్లో, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇలా వేరియస్ ఏరియాస్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఒక్కొక్క ఏరియాలో మనకి పే స్కేల్ ఎలా వేరీ అవుతుందో చెప్తాను. సో గవర్నమెంట్ జాబ్స్లో అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో అంటే మోస్ట్లీ మీకు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్సే ఉంటాయి. సో ఆ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్లో ఏంటంటే మనకి బేసిక్ పే ఇంత ఉంటుంది, 38,000 ఉంటుంది. ఇది వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ కింద వచ్చే ఎంప్లాయీస్కి ఈ పే ఉంటుందన్నమాట. అదే పిహెచ్సిస్లో అయితే కనుక అది సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ కింద వస్తుంది, అంటే అండర్ ఎన్హెచ్ఎం. వాళ్ళకు వచ్చేసి 27,000 పర్ మంత్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి పిఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్, తర్వాత పిఎఫ్ అనేవి డిడక్ట్ అవుతాయి. వేరే స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళకి అలాంటి డిడక్షన్స్ ఏమీ ఉండవు. అదే ఇంకొక కాంట్రాక్ట్ ఏంటి అంటే కాంట్రాక్ట్ జాబ్ అండర్ ఎన్హెచ్ఎం, ఎంఎల్హెచ్పి. వీళ్ళ శాలరీ వచ్చి 25,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. ఈ 15,000 వచ్చేసి ఇన్సెంటివ్స్ అనమాట, అంటే వాళ్ళ వర్క్ బేస్డ్ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. అది డిపెండ్స్, వాళ్ళ వర్క్ని బట్టి పడుతుంది. 15 అంటే 15,000 పడుతూ కొన్నిసార్లు తగ్గుతుంది కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రైవేట్ జాబ్స్ చూసుకున్నట్లయితే హాస్పిటల్స్, కాలేజెస్ ఆర్ స్కూల్ నర్స్ ఎడ్యుకేటర్. సో హాస్పిటల్స్లో ఓ జిఎన్ఎంకి అయినా, బీఎస్సీకి అయినా, ఫ్రెషర్స్కి అయితే కనుక ఇప్పుడు 18,000 పే చేస్తున్నారు. కాలేజెస్లో, స్కూల్స్ ఆఫ్ నర్సింగ్లో బీఎస్సీ చేసిన అమ్మాయిలకి 18,000 పే చేస్తున్నారు ఫ్రెషర్స్కి. అదే నర్స్ ఎడ్యుకేటర్ అయితే బీఎస్సీ అయినా, జిఎన్ఎం పోస్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని బట్టి 25,000 పే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో అయితే కనుక శాలరీస్ వచ్చేసి ఈ విధంగా వేరీ అవుతాయి. ఎయిమ్స్లో అయితే 75,000 నుంచి 1,50,000, ఈఎస్ఐ అయితే 44,000 టు 1,20,000, అండ్ రైల్వేస్లో అయితే 45,000 నుంచి 1,20,000, టీఎంసీ 50,000 టు 1,00,000, ఎంఎన్ఎస్ అంటే మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్, ఇక్కడ 56,000 నుంచి 1,30,000 వేరీ అవుతుంది. జిప్మర్ 60,000 టు 1,00,000 వరకు వేరీ అవుతుంది. నిమ్హాన్స్ 60,000 టు 1,00,000, అండ్ ఇస్రో 45,000 టు 1,00,000. ఇవన్నీ కూడా ఇంచుమించుగా లెవెల్ 7 పే స్కేల్తో మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో, ఈ స్పెసిఫిక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మీకు అన్ని అలవెన్సెస్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీకి వచ్చే అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. ఇలాంటి కాంట్రాక్ట్ జాబ్స్లో ఆ అలవెన్సెస్ ఏవి ఉండవు. అంటే ఇక్కడ మీకు హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ ఎక్సెట్రా ఏవైతే అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయి, అవేవి కూడా ఇక్కడ వర్తించవు. సో మీకు ఇన్ డీటెయిల్డ్గా ఈ జాబ్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.